హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. స్ప్రింగ్ ఫీవర్ ఇదొక సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే సీరియస్‌లీ చాలా చేశారు గైస్. డెఫినెట్‌లీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ సిరీస్‌లో టోటల్ 12 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి 3 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగతావి వీక్లీ వస్తాయనుకుంటున్నాను. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. బేసిక్‌గా నేను కొరియన్ యాక్షన్ థ్రిల్లర్స్, హారర్ థ్రిల్లర్స్ చూసా కానీ రొమాంటిక్ డ్రామాస్ ఒక్కటి కూడా చూడలేదు. ఈ జానర్‌లో నేను చూస్తున్న ఫస్ట్ సీరీస్ ఇదే. సో నచ్చితేనే కంటిన్యూ చేద్దామని స్టార్ట్ చేశా. ఇప్పటి వరకైతే అడల్ట్ కాంటెంట్ ఎక్కడ కూడా లేదు. జస్ట్ కొంచెం రొమాన్స్ ఉంటుంది. మరి ముందు వచ్చే ఎపిసోడ్‌లో అడల్ట్ కాంటెంట్ ఉంటుందో లేదో చెప్పలేం. సో డీటెయిల్‌గా ఈ సీరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సీరీస్‌లో మల్టిపుల్ క్యారెక్టర్ స్టోరీ చూపిస్తారు గైస్. ఫస్ట్‌లీ ఒక స్కూల్‌లో ఒక పిల్లోడు ఉంటాడు. లైక్ అతను స్కూల్‌లో ఉండే గర్ల్స్ అందరిలో చాలా పాపులర్. అదే స్కూల్‌లో ఒక టీచర్ ఉంటుంది గైస్. తన లైఫ్‌లో పాస్ట్‌లో కొన్ని సాడ్ థింగ్స్ జరుగుతాయి. బట్ ప్రెజెంట్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో ఆ పాపులర్ పిల్లోడు ఉంటాడు కదా! వాళ్ళ అంకల్ ఊర్లోనే ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్. సో ఆ గ్యాంగ్‌స్టర్ ఈ టీచర్ లైఫ్‌లోకొచ్చాక ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే బానే ఉందనిపించింది గైస్. నేను కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తన యాటిట్యూడ్ కానీ, స్టైల్ కానీ, స్వాగ్ కానీ నాకు చాలా నచ్చింది. సో అందుకే ఈ సీరీస్ కంటిన్యూ చేయగలిగాను. స్కూల్‌లో జరిగే డ్రామా అయితే నాకు చాలా చైల్డిష్‌గా, ఇమ్మెచ్యూర్‌గా అనిపించింది. ప్లస్ చాలా బోర్ కొట్టింది. ఆ గ్యాంగ్‌స్టర్ ఉన్న సీన్‌లు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి గైస్. ఇది ప్యూర్ డ్రామా సీరీస్ గైస్. యాక్షన్ అయితే అస్సలు ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ నేను చూస్తానో లేదో డౌటే. ఎందుకంటే జస్ట్ రొమాంటిక్ డ్రామాస్ చూసే ఆడియన్స్‌లోకి నేను రాను. సో ఇఫ్ మీకు డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే, అలవాటు ఉంటేనే ట్రై చేయండి. లేకపోతే టచ్ కూడా చేయకండి. యాక్టర్స్‌లో ఆ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్ చేసిన అతను చాలా చేశాడు. మిగతా వాళ్ళంతా డీసెంట్‌గా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% జస్ట్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఆడియన్స్ హూ లైక్ డ్రామాస్. సో ఇది గైస్ స్ప్రింగ్ ఫీవర్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే, లేదా స్టార్ట్ చేసుంటే, లేదా మీకు డ్రామాస్ చూసే అలవాటు ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.